హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో కేవలం 2 ఉల్లిపాయలతో 10 నిమిషాల్లో చాలా సింపుల్గా నోరూరించి ఆనియన్ పరాటా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా ఈజీ ప్రిపేర్ చేయడం, క్విక్గా 10 మినిట్స్లో చేసేసేయచ్చు. ఈవెన్ లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందన్నమాట. సైడ్గా మనకి ఎటువంటి కర్రీ అవసరం లేదు, జస్ట్ రైతాతో నంచుకుని తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఆనియన్ పరాటాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఆనియన్ పరాటా కోసం ముందుగా 2 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలను తీసుకుని వాటికి పైన ఉన్న తొక్కని అండ్ సెంటర్లో ఉండే వైట్ పార్ట్ని కట్ చేసుకుని శుభ్రంగా నీళ్ళతో కడిగి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా బారు ముక్కలుగా కట్ చేసుకోండి. అండ్ మీరు కావాలంటే కూర ముక్కల్లాగా కూడా కట్ చేసుకోవచ్చు, కానీ ఇదైతే కొంచెం బాగుంటుందని చెప్పి చూడడానికి కూడా ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇలా 2 ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా తీసుకుని వాటిని కూడా సన్నగా కట్ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీర కాస్త ఎక్కువే తీసుకోండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అది కూడా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ పిండి కలుపుకుందాం. అందుకోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకోండి. ఇది గోధుమ పిండితో చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ వరకు నూనె వేసుకుని ఇది పిండిలో బాగా కలిసేట్లు కలుపుకోండి. మనం తీసుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయలకి 3 లేక 4 పరాటాలు వస్తాయన్నమాట ఈ పిండితో. సో ఫస్ట్ నీళ్ళేమి వేయకోకుండా ఇవి 2 బాగా కలిసిన తర్వాత కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. మరీ మెత్తగా కలుపుకోకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పిండిని కలుపుకుని ఈ గిన్నె మీద మూతను పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం ఆనియన్ పరాటాలోకి స్టఫింగ్ ప్రిపేర్ చేద్దాం. సో దానికన్నా ముందు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకుని ఫ్లేమ్ని లోలో పెట్టి ఇది మంచి సువాసన వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అలా వదిలేసారంటే కింద మాడిపోతుందన్నమాట, కాబట్టి ఖచ్చితంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీరు ఇది ఎందుకు ఫ్రై చేస్తున్నాము అని అంటే మనకి ఉల్లిపాయల్లో వాటర్ వస్తాయి కదా, దానికి బైండింగ్ కోసం అనమాట. మీరు కావాలంటే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పప్పు మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసి అదైనా సరే కలుపుకోవచ్చు శనగపిండి లేకపోతే. సో ఏదైనా కూడా మీ వీలుని పట్టి తీసుకోండి. సో ఇలా ఫ్రై చేసుకున్న ఈ శనగపిండిని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి. అందులోనే ఉంటే మాడిపోయి స్మెల్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది కలుపుకోవడానికి ఒక గిన్నెలోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొత్తిమీర వేసుకోండి. ఇందులో ఉప్పు అనేది ఇప్పుడే యాడ్ చేయొద్దు. ఫస్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కారం, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కాస్త గరం మసాలా కూడా ఇష్టపడే వాళ్ళైతే వేసుకోవచ్చు. ఇలా వేసి ఫస్ట్ ఉల్లిపాయలు ఇలా సపరేట్ అయ్యేటట్లు చేత్తో లైట్గా ప్రెస్ చేసి కలుపుకోండి. ఎక్కువగా ప్రెస్ చేయొద్దు, నీళ్ళు వచ్చేస్తుంది మళ్ళీ తర్వాత. ఈ విధంగా చూసారా, మనం వేసుకున్న కారం మసాలా ఉల్లిపాయలకు పట్టేటట్లు సరిపోతుంది. నెక్స్ట్ మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి మరొకసారి కలుపుకోండి. మనం లంచ్ బాక్స్లోకి మరీ చిన్నపిల్లలకి ఈ పరాటా పెట్టించేటట్లయితే పచ్చిమిర్చి అనేది అవాయిడ్ చేసేసేయండి. సో ఈ విధంగా కలుపుకుని తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న శనగపిండి ఉంది కదా, అది మొత్తం కూడా వేసి ఒక్కసారి అందులో కలిసేట్లు కలుపుకోండి. ఇలా మనం ఈ పిండి వేసి కలుపుకోవడం వల్ల మీరు ఈ ఆనియన్స్ని సైడ్గా ఒక 2-3 గంటల పాటు అలాగే పెట్టినా కూడా నీరు రాదనమాట. కరెక్ట్గా వచ్చినా కూడా శనగపిండి పీల్ చేసేసుకుని గట్టిపడిపోతుంది. సో ఇలా స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాలకి పిండి ముద్ద కూడా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు చేత్తో మరొకసారి బాగా ఒత్తుకుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పరాటాలకి సైజు తగ్గట్లుగా కాస్త పెద్ద ఉండల్నే తీసుకోండి. నాకైతే 3 పరాటాలు వచ్చాయి నేను చూపించిన వాటికి. సో దానికి ఫస్ట్ పొడిపిండిని కొద్దిగా అటువైపు ఇటువైపు అద్దుకుని నేను 2 రకాలుగా చూపిస్తాను, మీకు ఏది నచ్చితే అది ట్రై చేయండి. ఫస్ట్ అయితే మనకి లచ్చ పరాటా లేయర్స్ లాగా వస్తుంది కదా, అలా చేసి చూపిస్తాను. అది చూడడానికి బాగుండకపోయినా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే ఇలా చపాతీని మనం ఎలా అయితే ఒత్తుకుంటామో అలాగే కాస్త పొడిపిండి ఎక్కువే వేసుకుని ఒత్తుకోండి, ఎందుకంటే పిండి మెత్తగా కలుపుకుంటాం కదా పడుతుంది. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, మనం చపాతీ లాగా అలా ఒత్తేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే స్టఫింగ్ అనేది రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా మొత్తం చపాతీ అంతా కూడా పరుచుకోండి. చపాతీ మీద వేసుకున్న తర్వాత మనం ఈ స్టఫింగ్లో అసలు ఉప్పు అనేది యాడ్ చేయలేదు. ఈ టైంలో జస్ట్ పైన కొద్దిగా ఉప్పుని స్ప్రింకిల్ చేసుకోండి, ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ లైట్గా వేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకుంటూ వెళ్ళండి. ఇలా చివరి వరకు రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చక్కగా ముందుకు తీసుకుని ఇలా ఒక చివరి అంచుని మధ్యలోకి తీసుకురండి, మరొక చివరి అంచుని ఇలా మధ్యలోకి తీసుకొచ్చి సెంటర్లో ఎండ్ చేసేసేయండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. మనం పరాటాకు ప్రిపేర్ చేసుకుంటాం కదా అలా. ఇప్పుడు మరలా పొడిపిండిని అటు ఇటు అద్దుకుని కొంచెం మందంగానే ప్రిపేర్ చేసుకోవాలి. పరాటాలు పలుచగా ఉన్నాయంటే బాగుండవు అనమాట. అండ్ ఆనియన్ స్టఫింగ్ ఉంది కాబట్టి చాలా లైట్గా ఒత్తుకుంటూ ప్రిపేర్ చేసుకోండి. ఎక్కువ ప్రెషర్ ఇచ్చారంటే మళ్ళీ స్టఫింగ్ అంతా బాగా బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది.
మీకు ఇలా ఆనియన్స్ పై కనపడేంత వరకు ఒత్తుకోవాలి అంత మందంతో. సో ఇలా పరాటాని ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను మీకు మరొక విధంగా చూపిస్తానన్నాను కదా, అది ఇలా ఒకటే పిండి ఉండను 2 సగాలుగా చేసుకుని 2 చపాతీలు ప్రిపేర్ చేసుకుని మధ్యలో స్టఫింగ్ పెట్టి మరొక చపాతీని దాని మీద క్లోజ్ చేసేసేయచ్చు. చుట్టూ కొద్దిగా నీళ్ళని తడి చేసుకుని మరొక చపాతీని దాని మీద పెట్టి జస్ట్ ఇలా ప్రెస్ చేశారంటే అంటుకుపోతుంది. ఇలా కూడా ప్రిపేర్ చేసుకుని లైట్గా మరొకసారి చపాతీ కర్రతో ఒత్తామంటే సెట్ అయిపోతుంది. ఇలాగైనా సరే మీరు పరాటా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా ట్రై చేయండి, చాలా ఈజీ ప్రిపేర్ చేయడం. ఇలా చేసే వాళ్ళకైతే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వీటిని కాల్చుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే ఈ పరాటాన్ని కాల్చుకోవాలి. కాస్త మందంగా ఉంటాయి కాబట్టి టైం పడుతుందన్నమాట. ఇలా ఒకవైపు కాస్త కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకుని ఇప్పుడు మీరు కావాలంటే నెయ్యితో కాల్చుకోవచ్చు, లేదంటే నూనెతో కూడా కాల్చుకోవచ్చు. నేను పిల్లల కోసం చేస్తున్నానని చెప్పి నెయ్యి యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే నూనె వేసుకుని కాల్చుకోండి. నెయ్యితే వేస్తే ఏంటంటే క్రిస్పీగా వస్తాయి, నూనె వాడామంటే మెత్తపడతాయి అన్నమాట. ఇది రెండింటిని డిఫరెన్స్ అర్థం చేసుకుని మీకు నచ్చింది వాడుకోండి. సో ఇలా 2 వైపులా కూడా మంచిగా కలర్లో ఫ్రై అయిన తర్వాత తీసేసేసి ప్లేట్లోకి వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. లంచ్ బాక్స్లోకైనా కొద్దిగా చల్లారిన తర్వాత బాక్స్లో పెట్టేశారంటే ఎమ్మీగా చాలా టేస్టీగా ఉండే ఆనియన్ పరాటా రెడీ అయిపోతుంది. మీరు చూడొచ్చు, చాలా టేస్టీగా ఉంది. లోపల కూడా ఎంత చక్కగా ఉడికిందో కదా. ఇలా చక్కగా 15 నిమిషాల్లో సింపుల్గా 2-3 పరాటాలు రెడీ అయిపోతాయి. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. మీకు ఈ ఆనియన్ పరాటా నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.